తాడిపత్రి అదే మా అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో అక్కడ గొడవలు కావాలని చేశారు. అక్కడ ఎప్పుడైతే ఎస్పీని మార్చేసి అక్కడైతే తన వాళ్ళకి నచ్చిన ఎస్పీని తెచ్చుకున్నారో అప్పుడే అక్కడ పన్నాగం పన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే ఇంటికే పోలీసులే వెళ్ళి అక్కడ సీసీటీవీలు పగలగొట్టడము, ఆ దాడి చేయడము, ఇంట్లోకి డైరెక్ట్గా వెళ్ళడము, డోర్లు పగలగొట్టడము. ఎవరైనా సామాన్యులకే అంటే ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకోకుండా ఎమ్మెల్యే ఇంటి మీదకే రక్షణ కల్పించే పోలీసులే వెళ్ళి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది దీన్ని చూస్తే ఎంత కక్షతో కావాలని అక్కడ ఎస్పీని నియమించుకొని నిద్రపోయేటట్లు చేసి వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్న పోలీసుల్ని వాళ్ళ ఇంటికి పంపించి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి వెళ్ళి అక్కడ సీసీటీవీలు పోలీసులే పగలగొట్టడం చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఇప్పుడు అవి బయటపడ్డాయి, ఆ దృశ్యాలన్నీ ఇప్పుడు బయటకు వచ్చేసాయి. ఇప్పుడు సామాన్యులంతా భయపడుతున్నారు. తాడిపత్రిలో పోలీసులే ఇలా చేస్తే రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా చేయడం ఏంటని చాలా ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారు. చూడండి, వీళ్ళంతా పోలీసులే. చూడండి ఎలా పోలీసులే పగలగొడుతున్నారు సీసీటీవీలు. ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి కేతిరెడ్డి ఎమ్మెల్యే ఇంట్లో ఇది సీసీటీవీలన్నీ పగలగొట్టేస్తున్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇంట్లోకి దూరి డోర్లు పగలగొట్టి సీసీటీవీలు పగలగొట్టడం ఏంటో మరి చూస్తున్నారుగా. ఎంత ఇలాంటి ఇంకా ఇలాంటి పోలీసులు కింద రాష్ట్రంలో ఉంటే అంతే అనమాట. ఇలాంటి వాళ్ళందరినీ కావాలని చంద్రబాబు నాయుడు నియమించుకొని గొడవలు ఎక్కడైతే ఓడిపోతున్నారని తెలిసారో మళ్ళీ అక్కడ ఎలక్షన్ అయిపోయాక కూడా గొడవలు చేస్తున్నారంటేనే ఇంక మనం అర్థం చేసుకోవాలి ఎంత దుర్మార్గుడమైన చంద్రబాబు నాయుడు. ఇలాంటి వాళ్ళకు ఒక్క సీటు కూడా రాకూడదు. చంద్రబాబు నాయుడు చిత్తుగా ఓడిపోవాలి. లేకపోతే ఇలాంటివి సామాన్యులు భయపడతారనమాట. ఎమ్మెల్యేకే ఇంటిలోకి దూరేసి ఇలా చేస్తే ఇంకా సామాన్యులు ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ దళితుల మీదే ఎక్కువగా వీళ్ళు దాడులు చేస్తుండేది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు పల్నాడు, గుర్జాల అలాంటి చోటంతా దళితులంతా ఓట్లు వేయలేదు వాళ్ళకని ఆ దళితుల్ని బెదిరిస్తున్నారనమాట. అక్కడ దళితుల మీద దాడులు చేస్తున్నారు. అక్కడ కమ్మ రెడ్డి అనే ఒక విడగొట్టేశాడనమాట చంద్రబాబు నాయుడు. వాళ్ళకి ద్వేషాలు నింపేశాడు. ఒళ్ళి కడుపు అంతా ద్వేషాలు. వాళ్ళకి ఎలా అంటే కనిపిస్తే కొట్టుకునేటట్లు చేశాడనమాట ఈ చంద్రబాబు నాయుడు. మరి ఈ చంద్రబాబు నాయుడు చస్తే కానీ ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ రాయలసీమ అనేవాళ్ళు, ఇప్పుడు రాయలసీమ ప్రశాంతంగా ఉంది. అందుకే చంద్రబాబు నాయుడిని ఎప్పుడైతే తరిమి ఇక్కడ రాయలసీమ వాళ్ళు కొట్టినాక రాయలసీమ ప్రశాంతంగా ఉంది. ఈ తాడిపత్రిలో కూడా గొడవలు జరగడానికి, తిరుపతిలో కూడా గొడవలు జరగడానికి అక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళని పోలీసులు మార్చేసి వాళ్ళకు అవసరమైన పోలీసులను తెచ్చుకొని ఇలా గొడవలు చేయించారు. మా రాయలసీమ ప్రజలు ఎప్పటికీ ఇలాంటి గొడవలు చేయలేదు. ఇక్కడ చేసింది గొడవలు పోలీసులే అనేది మనకి సీసీటీవీలో పూర్తి చెప్తుంది. గురజాల, పల్నాడు, నరసరావుపేట అదంతా కూడా చంద్రబాబు నాయుడు ఈ రాయలసీమని మేము ఎప్పుడైతే తరిమి కొట్టేసరికి మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు ప్రజలు. వాళ్ళు కూడా ఈసారి ఆ పల్నాడు వాళ్ళంతా తరిమి కొట్టేస్తే అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ కూడా టీడీపీకి ఒక్క సీటు కూడా రాకోకుండా తరిమి కొడితే అప్పుడు బుద్ధి వస్తుంది అక్కడ ఉండే ప్రజలకు కూడా.